ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలను. క్రైస్తవ జీవితానికి ఆధారము పునాది ఏమిటో తెలుసా? విశ్వాసమే. పౌలు అలాంటి విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలో తెలియచేస్తున్నాడు. అలాంటి విశ్వాసానికి దేనిని ఆధారం చేసుకోవాలో తెలియచేస్తున్నాడు. పౌలు ఇక్కడ అంటున్నాడు, మన విశ్వాసము మనుషుల జ్ఞానమును కాక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క భౌతిక జ్ఞానమునకు కారణాలు కావాలి, మనుషుల యొక్క జ్ఞానానికి రుజువులు కావాలి, ఆధారాలు కావాలి, కంటికి కనబడాలి. అప్పుడే వారు దానిని నిర్ధారించుకోగలుగుతారు, దానిలో నిరీక్షణ కలిగి ముందు కొనసాగుతారు. కానీ క్రీస్తును ఆధారం చేసుకున్నటువంటి విశ్వాసానికి ఆధారాలతో పని లేదు. క్రీస్తును ఆధారం చేసుకున్నటువంటి విశ్వాసానికి రుజువులతో పని లేదు. అది కంటికి కనపడవలసినటువంటి అవసరం కూడా లేదు. 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహామునకు దేవుడు పిల్లల్నివ్వటం అనేటువంటిది మనుష్య జ్ఞానమును ఒకవేళ అబ్రహాము ఆధారంగా చేసుకుని ఉంటే అతడు విశ్వాసులకు తండ్రిగా, జనములకు తండ్రిగా ఎప్పటికీ కాకపోయి ఉండేటటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మీద వారి విశ్వాసాన్ని కట్టుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో గొప్పగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, ఉన్నతంగా వాడబడ్డారు. నీ జీవితంలో కూడా నీ విశ్వాసమునకు అందనటువంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉండవచ్చు. కంటికి అన్నీ కూడా ప్రతికూలంగానే ఉండవచ్చును. కానీ విశ్వాసముతో దేవుని వైపునకు చూడు. దేవుణ్ణి నీ విశ్వాసానికి ఆధారంగా చేసుకో. ఆ విశ్వాసమే అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. ఆ విశ్వాసము ప్రతిఫలమిస్తుంది. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత మా విశ్వాస జీవితాలను బలపరిచి విశ్వాసముతో ఈ విశ్వమంతటి మీద విజయమును పొందేటటువంటి బలమైనటువంటి విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.